వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో వేడివేడి పకోడీలు. వర్షాకాలంలో వేడివేడి పకోడీలు తినాలనిపించినప్పుడు, ఇంకా రోడ్డు సైడ్ చూడగానే మనకి బండి మీద అమ్మే వేడివేడి పకోడీలను చూస్తే కొనాలనిపిస్తుంది కదా. అది ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ పకోడీల కోసం మనం 3 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అన్నీ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసినట్లయితేనే ఇవి మనకి సన్నగా అవుతాయి. ఇప్పుడు మొత్తం అన్ని ముక్కల్ని కట్ చేసుకొని వాటిని ఇలాగా మనం చేతితో రబ్ చేసుకోవాలి. అప్పుడే మనకి అవి ఉల్లిపాయలు సన్నగా కనిపిస్తాయి. చూడండి, ఇలా 2 చేతులతో చేసుకున్నట్లయితే ఇలా సన్నగా పొడవుగా మనకి ఉల్లిపాయ పకోడీకి కావాల్సిన విధంగా రెడీ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత దీనిలో రుచికి తగినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఈ ఉల్లిపాయలన్నింటినీ బాగా ఈ ఉప్పు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు కలిసేటప్పుడు దీనిలో నుంచి ఆనియన్లోంచి 2 మిక్స్ చేశాక వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు వాటర్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు దీనికి స్పైసెస్ కోసం పచ్చిమిరపకాయలు ఒక 7, అల్లం చిన్న ముక్క, ఎల్లుల్లిపాయలు ఒక 7 తీసుకొని అప్పటికప్పుడు మాత్రమే మనం మిక్సీలో కానీ ఇలాగా ఏదైనా చిన్న రోల్ ఉంటే దాంతో మనం దంచుకోవాలి. ఫ్రెష్ది అయితేనే అది టేస్ట్గా ఉంటుంది. మనం మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు, ఇలా దంచుకునేది లేకపోతే మిక్సీలో వేసుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ముందుగా సాల్ట్ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తో ఇది యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు, కానీ మనం చెయ్యి మండుతుంది కాబట్టి తర్వాత యాడ్ చేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొంచెం కరివేపాకు తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని కూడా దానిలో వేసేసుకుందాం. ఈ కరివేపాకు వేయడం వల్ల మన పకోడీ అనేది చాలా టేస్ట్ పెరుగుతుంది. దీన్ని కూడా వేసేసుకొని మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఈ ఉల్లిపాయల్లో బాగా మిక్స్ చేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేయాలి. చూడండి, ఇలా పిండితే మనకి వాటర్ బయటికి రావాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు దీనిలో మనం 1 కప్ శనగపిండిని తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ శనగపిండి వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేయడం వల్లే మనకి ఆనియన్ పకోడీ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం బాగా గట్టిగా కలిపేయకుండా ఇలాగ పైన కలుపుకోవాలి. బాగా చపాతీ పిండిలా మాత్రం గట్టిగా కలిపేసుకోకూడదు, అప్పుడు ముద్దలాగా అయిపోద్ది. ఇలాగ పైన కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం శనగపిండిని కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవి అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ అండి. మన పకోడీలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా మనం మరుగుతున్న కొంచెం ఆయిల్ని తీసుకొని మన పిండిలో కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఉన్న ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకటేసి చెక్ చేసినట్లయితే మన ఆయిల్ మరిగింది. అలా అని మరీ ఎక్కువ వేడి కాకుండా తక్కువ వేడిగానే ఉండాలి. మీడియంగా పెట్టుకొని ఇప్పుడు మనం పకోడీలను వేసేసుకుందాం. ఈ పకోడీలని వేసేటప్పుడు ఒకేసారి పెద్ద ముద్దలుగా వేసేయకుండా వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా పకోడీ వేసిన తర్వాత వెంటనే గరిటతో తిప్పేయకుండా మన పకోడీ ఆయిల్లో నుంచి పైకి తేలే వరకు వెయిట్ చేసి అప్పుడు దాన్ని ఫ్లిప్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు పైకి వచ్చింది కదా పకోడీ. ఇప్పుడు మనం వెనక్కి తిప్పుకోవాలి. ఇలా వెనక్కి తిప్పిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక గరిటెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా అయిన తర్వాత వెంటనే మన పకోడీలు అయిపోలేనట్టు. ఆగండి ఇప్పుడే మనం రోడ్డు సైడ్ అమ్మే పకోడీ స్టైల్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ముందుగా మనం ఆయిల్ వేడి చేసింది ఉంది కదా, దీనిలో మనం కరివేపాకు ఆకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని అన్నింటినీ తీసేసి మన పకోడీల మీద గార్నిష్ చేసేసుకోవడమే. అంతే, మన స్ట్రీట్ స్టైల్లో ఉండే ఆనియన్ పకోడీ, క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో ఈజీ అయిన మన బండి మీద అమ్మే పకోడీల్ని ఈజీగా ఇంట్లో తయారు చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.